వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీకు ఆంధ్ర స్టైల్ చేపల పులుసు తయారు విధానం ఎలా చేయాలో చూపించబోతున్నానండి. అంతకంటే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను కొత్తగా అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో ఇప్పుడు మనం చేపల పులుసు తయారు విధానం చూసేద్దాము. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడెక్కేదాకా వెయిట్ చేసి కట్ చేసి పెట్టుకున్న ఒక 3 పచ్చిమిర్చిని వేసుకొని బాగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక 2 ఆనియన్స్ వేసేసుకొని చక్కగా కలుపుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత కలుపుకొని మనం ఆనియన్స్ అనేది లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలండి. చూసారా, ఇక్కడ మనకి ఆనియన్ అనేది బాగా వేగిపోయింది. మనం ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని చక్కగా కలుపుకుందాము. మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనకి పచ్చివాసన అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అనేది పోయిందండి. సో ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటోని ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని టమాటో మగ్గేంత వరకు వెయిట్ చేయాలి. సో టమాటో మగ్గిపోయిందండి. సో ఇప్పుడు మనం దీంట్లో చేప ముక్కలు వేసేసుకుందాము. నేను చక్కగా ఉప్పు అది వేసి నీసి వాసన రాకుండా చేపల్ని ఆల్రెడీ కడిగి పెట్టుకున్నానండి. ఈ చేప ముక్కలు ఒక 1/2 kg ఉంటాయి. ఇప్పుడు మనం దీన్ని కడాయిలో వేసేసుకుందాము. ఇలా కడాయిలో వేసేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోవాలండి. మనకి చేపల పులుసు ఎప్పుడైనా సరే గరిటి ఎక్కువగా వాడకూడదండి. నార్మల్గా ఇక్కడ చూపిస్తున్న విధంగా గిన్నె పట్టుకొని ఇలాగా కుదుపుకోవాలన్నమాట. ఇలా కుదపడం వల్ల ఏమవుతుందంటే చేప ముక్క అనేది విడిపోకుండా బాగుంటుంది. చాలా మెత్తగా ఉంటుంది కదండి చేప ముక్క అనేది. సో అందుకని గరిటి ఎక్కువగా యూజ్ చేయకూడదు దీనికి. సో ఇలాగా మనం కుదుపుకొని తర్వాత ఈ ఆనియన్స్లో చక్కగా చేప ముక్కల్ని మగ్గనివ్వాలి. చూసారా, ఇక్కడ చక్కగా ఆల్రెడీ మనకి లైట్గా బబుల్స్ వస్తున్నాయి. సో ఇంతలోపు నేను ఒక 60 గ్రామ్స్ చింతపండుని ఆల్రెడీ నానబెట్టి రసం తీసి పెట్టుకున్నానండి. సో ఇప్పుడు మనం ఆ చింతపండు పులుసుని ఇక్కడ కడాయిలో వేసేసుకుందాము. సో చేపల పులుసు అనేది మనకి పులుపు ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు మనం ఇలాగా చింతపండు పులుసు వేసేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ కారం, అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాము. సాల్ట్ వేసుకొని చక్కగా మనం కలుపుకోవాలన్నమాట. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా గరిటె పెట్టైనా మీరు కలుపుకోవచ్చు, లేకపోతే నార్మల్గా కుదుపుకోవచ్చు అండి. సో మనం గరిటె అనేది ఎక్కువగా యూజ్ చేయకూడదు కదా, ముక్క విడిపోతుందని, అందుకని చెప్పేసి ఇలా చేస్తున్నాను అన్నమాట. సో ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుందాం, ఒక 1/2 గ్లాస్ వాటర్. మనకి పులుసు అనేది ముక్క మునిగేంత వరకు వేసుకున్నామంటే అప్పుడు ముక్క అనేది చింతపండు పులుసులో బాగా మగ్గి మనకు పులుపు అనేది పడుతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. సో ఇప్పుడు మనం చింతపండు పులుసు వేసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టుకొని సిమ్లో మనం మరిగించుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, ఎందుకంటే ముక్క అనేది విడిపోతుంది. సో మనం కాసేపు ఉడకనిద్దాము. చూసారా, ఇక్కడ ఆల్రెడీ మనకి బబుల్స్ అనేవి వచ్చేస్తున్నాయి. ఇంతలోపు మనం చేపల పులుసులోకి కొద్దిగా మసాలా అనేది ప్రిపేర్ చేసి పెట్టుకుందాము. సో మసాలా దినుసులండి, ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 2 చెక్క, 4 లవంగా, 2 ఇలాచీ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. చేపల పులుసులోకి మెంతులు అనేది కంపల్సరీ వేసుకోవాలండి. సో నేను ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకొని ఆ పేస్ట్ని చేపల పులుసులో వేసేస్తాను.
చూసారా ఇలాగా మిక్సీ పట్టేసుకొని చేపల పులుసులో వేసేసుకున్నానండి. సో లైట్గా మనం పైన కలుపుకోవాలన్నమాట. సో ఇలా కలుపుకొని ఒక 2 మినిట్స్ మనం మసాలా అనేది మగ్గనిచ్చుకోవాలి. అంతేనండి, మూత పెట్టుకొని మనం ఒక 2 మినిట్స్ వెయిట్ చేయాలి. అంతేనండి, మనకి చేపల పులుసు రెడీ అయిపోయింది. సో ఇలాగ నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు నా వీడియోస్ చూస్తూ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇక ముందు కూడా అలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో మీరు కూడా ట్రై చేసి నా కామెంట్స్లో తెలియపరచండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.